నమస్తే అండి. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ దీని మీద ఎక్కువగా చర్చ నడుస్తుంది. అయితే హైకెళ్ళేటప్పుడు 1,32,000 గోల్డ్ వెళ్ళేటప్పుడు అందరూ కూడా అది 150 దాటుతుంది. ఇయర్ ఎండింగ్ కల్లా 2,00,000 అయిపోద్ది. ఇలాగా చెప్పుకుంటూ వచ్చారు. వెండికి కూడా సేమ్ సినారియో 2,00,000 దాటిపోద్ది, 3,00,000 అవుద్ది అలా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఏమైంది? రివర్స్ అయింది. కూడా ఈ ట్రేడింగ్ మార్కెట్‌లో స్ట్రెయిట్ లైన్‌లో ఎప్పుడు కూడా ఏది పైకి వెళ్ళిపోదు. ఎప్పుడు కూడా జిగ్‌జాగ్‌గానే అది దాని మూవ్‌మెంట్ ఉంటాం. ఇది చాలామంది తెలుసుకోక ఏం చేస్తారంటే అదిగదిగో వెళ్ళిపోతుంది. కొనేద్దాం అనుకునేస్తారు. హైలో కొన్నారు. సపోజ్ 1,32,000 దగ్గర కొన్నారు. ఇప్పుడు 1,20,000 దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ 12,000 లాస్‌లో ఉన్నారు. మరి ఏం చేయాలి? అంటే జనరల్‌గా గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు రెగ్యులర్‌గా కొంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ రెగ్యులర్‌గా ఉంటారు కాబట్టి ఏ ప్రైస్‌లో అయినా వాళ్ళకి కస్టమర్‌కి సాటిస్ఫాక్షన్ చేయాలి. ఆర్డర్స్ ఉంటే అవి ఫుల్‌ఫిల్ చేయాలి. స్కీమ్స్ ఉంటే అవి కూడా ఫుల్‌ఫిల్ చేయాలి. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫిజికల్ గోల్డ్ డెలివరీ తీసుకున్న ట్రేడింగ్‌లోకి వెళ్తారు. వెళ్ళి ఎంసీఎక్స్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్ తాలూకు ఫ్యూచర్‌ని షార్ట్ చేసేస్తారు. షార్ట్ చేయడం అంటే అక్కడ ఆప్షన్ ఉంటుంది, కాల్ ఆప్షన్ అని. దాన్ని సెల్ చేస్తారు. ఎక్కడ సెల్ చేస్తారు? వాళ్ళు ఎక్కడ కొన్నారో అక్కడ సెల్ చేస్తారు. సపోజ్ 1,32,000 కొన్నారనుకోండి, ఆ 32,000 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్‌ని షార్ట్ చేస్తారు. అంటే సెల్ చేసేస్తారు. లేదా పుట్ ఆప్షన్‌ని బై చేస్తారు. ఈ ఆప్షన్స్ మీకు తెలియదు కానీ అక్కడ షార్ట్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే రేటు పడిపోతే ఈ షార్ట్ చేసిన కాల్ ఆప్షన్ అనేది డబ్బులు ఇస్తుందన్నమాట. అదే రేటు కనుక పెరుగుతూ వచ్చిందనుకోండి, చిన్న లాస్ ఉంటుంది, పెద్ద లాస్ ఉంటుంది, చిన్న లాస్ ఉంటుంది. సో చిన్న లాస్ని కాంపెన్సేట్ చేసుకోగలుగుతారు బిజినెస్లో. బట్ పెద్ద లాస్ లేకుండా వాళ్ళు చూసుకోగలుగుతారనమాట. ఇది వాళ్ళు ఉపయోగించే స్ట్రాటజీ. దీన్ని రిటైలర్స్ కూడా వాడుకోవాలంటే వాడుకోవచ్చు.